నమస్కారం జీకే మీడియా న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ప్రజా సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సిపిఐ ప్రతినిధి బృందం. తెలంగాణ అస్తిత్వంపై మళ్లీ కుట్రలు జరుగుతున్నాయి. అల్లం నారాయణ. చంద్రబాబు మోసాలకు బ్రాండ్ అంబాసిడర్ వైసీపీ నేత నూరి ఫాతిమా. మహానాడుపై కాకాని పూజిత ఫైర్. అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. ఎదురెదురుగా ఢీకొన్న 2 ఆర్టీసీ బస్సులు. ప్రొద్దుటూరులో క్రికెట్ బెట్టింగ్ ముఠాపై పోలీసుల దాడి. 13 మంది అరెస్ట్. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ సిపిఐ ప్రతినిధి బృందం తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసింది. ఈ సందర్భంగా రైతులు, కార్మికులు, నిరుద్యోగ యువత, పేద మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సిపిఐ నాయకులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలను అత్యవసరంగా పరిష్కరించడంతో పాటు సంక్షేమ పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని వినతి పత్రం ద్వారా కోరారు. వినతులను స్వీకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమస్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సిపిఐ నాయకులు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ సమావేశం నిర్వహించినట్లు సిపిఐ ప్రతినిధి బృందం పేర్కొంది. ప్రజలకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే కుట్రలు మళ్లీ జరుగుతున్నాయని తెలంగాణ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు అల్లం నారాయణ ఆరోపించారు. టీజేఎఫ్ ఆవిర్భావ దినోత్సవం 25 ఏళ్ల రజతోత్సవాల ముగింపు సందర్భంగా హైదరాబాద్ లోని గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద జర్నలిస్టులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన అల్లం నారాయణ తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలను ఎప్పటికీ మరవలేమని అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు దారితీసిన ఉద్యమ స్ఫూర్తిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. అలాగే తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు మళ్లీ జరుగుతున్నాయని ఆరోపించిన ఆయన హైదరాబాద్లో ఆంధ్ర నేతల విగ్రహాల ఏర్పాటు వెనుక ఉన్న అసలు అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచే ఎలాంటి చర్యలనైనా ప్రజలు అప్రమత్తంగా గమనించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొని అమరవీరులకు నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని భావి తరాలకు అందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. విద్యార్థి సంఘాల వీరయోధులు మీరు ఎత్తుటి మడుగుల్లో ఎక్కిండు పిడికిల్లో వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు చదువుకో కొడుకాని సాగనంపిన తండ్రి చదువుకో కొడుకాని సాగనంపిన తండ్రి చదువుల్లో సారాన్ని చెప్పిన సారు చదువుల్లో సారాన్ని చెప్పిన సారు తావింటూ గుండె బలిగిన తల్లి వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు ప్రపంచ చరిత్రలో పరిశోధించిన గాని ప్రపంచ చరిత్రలో పరిశోధించిన గాని ఇలాంటి త్యాగాలు ఎడగనారావు ఇలాంటి త్యాగాలు ఎడగనారావు పాల బుక్కల పసి ఎడ ఉన్నారు మీరు వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు మల్లె పువ్వులారా మట్టి వాసనలారా మల్లె పువ్వులారా మట్టి వాసనలారా తెను చెలకల్లారా గోరు వంకల్లారా తెను చెలకల్లారా గోరు వంకల్లారా వీరంగా చూసిందా బాల కిశోరాలా వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు
అధినేత చంద్రబాబుపై వైసీపీ నేత నూరి ఫాతిమా తీవ్ర విమర్శలు చేశారు. అబద్ధాలు, మోసాలు, వెన్నుపోటుకు చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అని ఆరోపించారు. ఇచ్చిన మాట తప్పని నాయకుడు వైఎస్ జగన్ అని, నమ్మకానికి నిజాయితీకి ఆయన మారుపేరని పేర్కొన్నారు. 2 ఏళ్ల పాలనలో చేసిన అభివృద్ధిని చెప్పుకోలేక మహానాడులో చంద్రబాబు, లోకేష్ భజనకే పరిమితమయ్యారని విమర్శించారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నూరి ఫాతిమా ఆరోపించారు. మీ అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం ఈరోజు ఇక్కడికి వచ్చారు. ఈ సైన్యంలో కింద స్థాయి దాకా కార్యకర్త ప్రతి ఒక్కళ్ళు కూడా మేము జగనన్నకి అండగా ఉన్నామని చెప్పి తెలియజేయడం జరిగింది. 27, 28 టీడీపీ వాళ్ళు ఏదో మహానాడు అని పెట్టారు. అది మహానాడు కాదు, అది భజన నాయుడు. ఎందుకనంటే దాంట్లో భజన చేయటమే సరిపోతుంది తప్ప వాళ్ళ మంత్రులకి, వాళ్ళ ఎమ్మెల్యేలకి, మరి అక్కడ కూర్చున్న సీఎం గారిని, లోకేష్ గారిని భజన చేసి మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ టికెట్ తీసుకోవాలని చెప్పి ఒక ఆలోచన తప్ప వేరే ఆలోచన మరి వాళ్ళకి లేదు. దాంట్లో ఒక చిన్న అంశం చెప్తాను. ఏదో ఒక కథ చెప్పారు. ఏం కదంటే, పాము అంట పెంచారు. పాము పెంచిన తర్వాత పెద్ద అయిన తర్వాత కాటేయడానికి, తినడానికి చూస్తుందంట. దానికి ఎగ్జాంపుల్ ఎవరో తెలుసా? చంద్రబాబు నాయుడు గారే. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని మోసం చేయలా, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అబద్ధం చెప్పలా. కానీ అబద్ధం చెప్పింది ఎవరు, మోసం చేసింది ఎవరు? అది చేసింది చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అని చెప్పి విత్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? ఆడవాళ్ళని మోసం చేసింది, ఆడవాళ్ళకి ఇంకా మిన్నగా ఇస్తానని చెప్పి ఆశ పుట్టించింది చంద్రబాబు నాయుడే. జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ తెలుసు, మాట ఇస్తే మాట తప్పని నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? చంద్రబాబు నాయుడు. నమ్మకానికి, భరోసాకి నేను ఉన్నాను అని చెప్పి నమ్మించిన వ్యక్తి ఎవరు? అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. మరి వ్యత్యాసం ఎంత ఉంది? వ్యత్యాసం చాలా ఉంది. ఈ వ్యత్యాసాన్ని ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క చోట, ప్రతి ఒక్క నోట అరే మేము మోసపోయాము, మాకు జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడే బాగుంది, మా ఇంటికి ఆసరా వచ్చింది, చేయూత వచ్చింది, ఈబీసీ నేస్తం వస్తుంది, కాపు నేస్తం వస్తుంది, వాలంటీర్ వస్తాడు, సచివాలయ సిబ్బంది వస్తారని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పుకుంటున్నారు. కానీ ఈరోజు ఎవరు వస్తున్నారు తెలుసా? లంచాలు తీసుకోవడానికి వస్తున్నారు. ఈరోజు ఎవరు వస్తున్నారు తెలుసా? వాళ్ళ ఎమ్మెల్యేలు. మీరు ఎంత ఇస్తారు, మాకెంత ఇస్తారు, మీకెంతకు మేము ఏం పని చేయాలని వస్తున్నారు. అంతే తప్ప ఎవరు కూడా, ఏ వ్యవస్థ కూడా సక్రమంగా ఎక్కడా కూడా పనిచేయని పరిస్థితిలో ఈ టీడీపీ ప్రభుత్వం ఉంది. 2 సంవత్సరాలు కంప్లీట్ అయింది. వాళ్ళ గురించి చెప్పుకోవడానికి ఏమైనా ఉందా? నిజంగానే మహానాడు అట్టర్ ఫ్లాప్ అయినట్టు ఆ టీడీపీలోనే గుసగుసలు. ఎందుకనంటే మహానాడులో ఎక్కడైనా కూడా ఏదైనా పార్టీలో పెద్ద కార్యక్రమం జరుగుతుంటే మేమేం చేసామని చెప్పుకుంటారు, మనం ఏం చేయాలని చెప్పుకుంటారు. కానీ అక్కడ చెప్పుకోవడానికి ఏం లేదు. ఏం చెప్పుకుంటారు? మేము మంచి చేసామని చెప్పుకుంటారా? చెప్పుకోవడానికి లేదు. మేము మంచి చేస్తామని చెప్పుకుంటారా? అది కూడా చెప్పుకోవడానికి లేదు. అలాంటి పరిస్థితి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఉంది. మహిళలకి రక్షణ లేదు, మహిళలంటే గౌరవం లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి, చాలామందికి తెలిసి ఉండదు. ఈరోజు మరి ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే, మరి వ్యభిచారానికి కూడా వెళ్ళటానికి వాళ్ళు అలాంటి ఆసరా వెతుక్కుంటున్నారు. ఎందుకంటే మొన్న తెనాలిలో ఒక ఇష్యూ గురించి నేను మాట్లాడటం జరిగింది. తెనాలిలో ఒక యాప్ గురించి మరి వెలుగులో రావటం జరిగింది. ఇదన్నీ రావడానికి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు మాత్రమే, ఈ కూటమి ప్రభుత్వం మాత్రమే. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి కుటుంబానికి ఆసరాగా ఉంటానని చెప్పి అన్ని పథకాలు ఇచ్చి, అన్ని డబ్బులు వాళ్ళ ఇంటికి చేరి వాళ్ళ కాళ్ళ మీద నిలబడేలా చేస్తే, ఈ కూటమి ప్రభుత్వంలో ఏం చేస్తున్నారు వీళ్ళు? మహిళల్ని ఏ విధంగా వీళ్ళు
మరి కించపరిచే విధంగా చేస్తున్నారు. ఒక్కసారి ఆలోచన చేయండి. నేను ఈరోజు ఇక్కడ ఒక ప్రతిజ్ఞ మనం అందరం కలిసి చేద్దాం. 2019లో ఇదే రోజు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు కదా. ఈ రోజు మనం అందరం కలిసి ఒక ప్రతిజ్ఞ చేసుకుందాం. రాబోయే 2029లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నేను సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలి అని చెప్పి మనం అందరం కలిసి ప్రతిజ్ఞ చేద్దాం. చేద్దామా వద్దా? అందరి దగ్గర మీ అందరికి తెలుసు, మహిళలది ఏదైనా అనుకుంటే సాధిస్తారు. సాధించడానికి నడుముకి మనం కొంగు కడితే ఎలా ఉంటుందో ఒక్కసారి టీడీపీ వాళ్ళకి తీయించాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా తెలియచేస్తున్నాను. ఎందుకనంటే ఏదైనా సాధించాలన్నా, ఎవరినైనా దించాలన్నా, ఎవరికైనా వాళ్ళ తీరుని చూయించాలన్నా అది మహిళల వల్లే సాధ్యం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఉంది వైఎస్ఆర్సీపీ శ్రేణులం, వైఎస్ఆర్సీపీ వారియర్స్, వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి ప్రతి ఒక్కళ్ళం కూడా కంకణం కట్టుకుని ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ప్రజలకి మంచి చేసే నాయకుడు, ప్రజల కోసం ఉండే నాయకుడు, ప్రజలతో ఉండే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈ ఏపీలో అని చెప్పి మళ్ళీ ఇంకొకసారి తెలియచేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళం కూడా ఈ రోజు నుంచి రాబోయే 2029 వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టం పడదాం. అలాగే ఇంకొక చిన్న ఇంపార్టెంట్ విషయం చెప్తాను, వినండి. సర్ ప్రక్రియ జరుగుతుంది. సర్ ప్రక్రియలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటో తెలుసా? మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళు, మీ బూతుల్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఓట్లు మహిళలది తీయడానికి చూస్తారు. ఎందుకనంటే మహిళలకి అండగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. మహిళలు ఎవరికి అండగా ఉన్నారు అనంటే జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఓట్లు తొలగిస్తేనే మనం గెలుస్తామని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. ఆ విషయానికి మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా వహించి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్క బూతుల్లో కూడా మహిళల ఓట్లు పోకుండా మన ఓట్లు మనకు ఉండే విధంగా ఈ సర్ ప్రక్రియలో చేయాలని చెప్పి తెలియచేసుకుంటూ మరి అవకాశం ఇచ్చిన ఎమ్మెల్సీ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై. మహానాడులో టీడీపీ నాయకులు చేయని పనులు కూడా తామే చేశామని చెప్పుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత విమర్శించారు. ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు జీతాల పెంపు, దిశ యాప్ వంటి వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను కూడా తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మహానాడు చూసాం. నా ఉద్దేశంలో అది మహానాడు కాదు, మాయనాడు. మాయల పకీర్ అక్కడ ఒకరు ఉన్నారు. ఆయన మాయలు చేసి నిజాన్ని అబద్ధం చేస్తారు, అబద్ధాన్ని నిజం చేస్తారు. మహానాడు ఎజెండా ఏంటంటే మేము చెయ్యని పనులు చేశామని చెప్పడం. అందులో ఈసారి దానికి మంచి క్యాప్షన్ పెట్టారు, స్త్రీ శక్తి అని కింద. నాకు నిజంగా అక్కడ మాట్లాడుతున్నటువంటి మహిళా ప్రతినిధులను చూస్తే వీళ్ళు అబద్ధం చెప్తున్నారని కనీసం వీళ్ళకైనా తెలుసా? పాపం వీళ్ళని కూడా లేదు, మనమే చేసామని నమ్మిచ్చేసారా అక్కడ ఉండేటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే లోకేష్ బాబు కానీ? ఎందుకంటే ఎంత కాన్ఫిడెంట్గా చెప్పారంటే కొన్ని విషయాలు. ఏ పని అయితే జగనన్న పబ్లిసిటీ చేసుకోకుండా చెప్పారు అవన్నీ మేము చేసామని చెప్పారండి మహానాడులో. పాపం మనమైనా ఒకరోజు ఏమన్నా ఎవరైనా జగనన్న పేరు తలుచుకోరేమో కానీ టీడీపీ పార్టీలో ఒక్కరోజు ఒక్క ప్రోగ్రామ్ చూపించమనండి జగనన్న పేరు చెప్పకుండా చేసిన ప్రోగ్రామ్. పేరు మార్చుకుంటాను నేను కావాలంటే. అంత భయము, అంత భక్తి వాళ్ళకు కూడా మన జగనన్న అంటే. కాబట్టి ఈరోజు మీరు చెప్పిన అబద్ధాలు, మీరు చేసిన మోసాలు అంటే ఏ స్థాయిలో చెప్తారంటే అబద్ధాలు. శక్తి యాప్ మేము తెచ్చామని చెప్పారు, రకరకాలైనటువంటి పనులు మేము చేసాము, మహిళలకి ఆశా వర్కర్లకు కానీ అంగన్వాడీ వర్కర్లకు కానీ మేము జీతాలు పెంచామని చెప్పడం. అంటే మహిళలకు అర్థం కాదనుకుంటున్నారా, లేకపోతే మీరు మర్చిపోయినట్టు జనాలు కూడా మర్చిపోతారు అనుకుంటారో నాకు తెలియదు. సరే, మీరు చెప్పిన స్కీములు చేయలేదు, మీరు ఇస్తానన్నటువంటి పథకాలు ఇయ్యలేరు. మహిళలు పూర్తి స్థాయిలో మోసగింపబడ్డారు. అది కూడా సరే యాక్సెప్టెడ్. మేము కూడా సరే పప్పులో కాలేసం జగన్ అన్న నిజమే చెప్తారు, చంద్రబాబు నాయుడు గారు అబద్ధమే చెప్తారు అనేది ఖచ్చితంగా తెలుసు కూడా. పాపం చాలా మంది ఈసారి ఆశపడ్డారు, ఓట్లు వేశారు, దానికి మోసపోయారు. సరే, అది కూడా పక్కన పెడదాం. కనీసం రక్షణ ఎన్నిసార్లు చెప్పారు అనండి. స్టేజ్ ఎక్కిన వాళ్ళందరూ శక్తి యాప్ అన్నారు, మహిళలకి చంద్రబాబు నాయుడు గారే అన్నారు. ఏ రోజైతే మేము ఏం చెప్పాము,
ఆడవాళ్ళని ఎవరైనా తాకితే అదే ఆఖరి రోజు అని చెప్పాము, అది చేసి చూపిస్తున్నాం. అది నిజమే, చేసి చూపిస్తున్నారు. ఎవరికి ఆఖరి రోజు? మహిళలకి. ఆ ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ మహిళకి ఆఖరి రోజు అయిపోయింది. అది ఆ మనిషి తేలుకోలేకుంది అక్కడి నుంచి. ఆ మనిషి మీద మామూలుగా కాదు, అన్ని రకాల దాడులు, భౌతికంగా లైంగికంగా దాడులు చేసి ఆ మనిషిని అబద్ధాల కోర్లు చేసి చివరికి భయపెట్టి కేసులు వెనక్కి తీర్చేటువంటి పరిస్థితుల్లో ఎన్ని కేసులు. బయట వాళ్ళని వదిలేయండి, రోజు గంజాయి మద్యం తీసుకొని మహిళల మీద ఇష్టానుసారం వెళ్తున్నారు, వాటి గురించి మేము పెద్ద పట్టించుకోవట్లేదు. మీ ఎమ్మెల్యేలు కోనేటి ఆదిమూలం, ఆయన గురించి మనం చెప్పుకోగల వీడియోలతో సహా బయటకు వచ్చింది. దాని గురించి ఏమన్నా మాట్లాడారు అని అంటే లేదండి మేము ఆయన్ని పార్టీ నుంచి పక్కన పెట్టు అంటే, మహిళల మీద ఎవరైనా వేధింపు చర్యలు చేస్తే వాళ్ళని పార్టీలోంచి డిస్మిస్ చేయడం ఏ సెక్షన్ ప్రకారం శిక్ష అండి? అంటే మేము మహిళల్ని ఏదైనా కానీ చేస్తే దానికి శిక్ష ఉండదా? టీడీపీ పార్టీ నాయకులు లేకపోతే లీడర్స్ అతీతులా? ఈరోజు వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకైనా జవాబు చెప్పగలుగుతున్నారా? మీరు ఎందుకు మమ్మల్ని పార్టీ నుంచి వెనక్కి పెట్టారు, మీరు మాకు సమాధానం చెప్పాలి అని చెప్పేటువంటి ప్రశ్నలకి. మనకి కాన్స్టెంట్ ఇష్యూ ఒకటి అరవ శ్రీధర్ గారిది. అసలు ఆ మనిషికి కూడా సరే అనుకుంటే అనుకున్నారు, 5 ఏళ్ళు నేనే ఎమ్మెల్యేను కాబట్టి నేనేం పట్టించుకోను, ఆ మనిషి అనుకుంటారు, ఈ మనిషి అనుకుంటారు, నా పాటికి నేను వెళ్ళిపోతాను అని చెప్పి మహిళ బయటికి వచ్చి స్వచ్ఛందంగా బహిరంగంగా ఇతను నా మీద ఈ రకంగా వేధింపు చర్యలు చేశారు, దాడులు చేశారు అని చెప్పాడు. అది జరిగితే ఆ మహిళకు అండగా నిలబడకుండా ఇతనికి కొమ్ము కాసి జనసేన పార్టీ అధినేత ఏ రకంగా వచ్చాడండి? ఎవరి పేరు పెట్టుకొని పవర్లోకి వచ్చాడు? కేవలం మహిళల పేరు పెట్టుకొని. మహిళలకి సంబంధించి మహిళల కోసం నేను వాయిస్ అవుతాను, నేను ప్రశ్నిస్తాను అని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు మహిళల గురించి ఆలోచన అయినా చేస్తున్నాడా? మీ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కనీసం అదుపు చేస్తున్నారా? అతను అదే అమ్మాయిని నడి రోడ్డు మీద దాడి చేస్తే అడిగిన పాపాను పోయారా? కనీసం ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే ఎవరైనా పట్టించుకున్నారా? లేదు. ఆ కూనా రవికుమార్ ఇన్సిడెంట్ బయటకు వచ్చింది. ప్రిన్సిపల్ గురువుకి ఎంత గౌరవం ఇవ్వాలి? మహిళ గురువు. చిన్నప్పుడు చదువుకునేటప్పుడు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుర్దేవో అని చదువుకున్నామండి. ఈరోజు గురువుకు కూడా ఈ కూటమి పాలనలో రక్షణ లేదు. ఇవన్నీ ఒక ఎత్తు అంటే సరే, కూటమి నాయకులు చేసేటువంటి యదవ పనులన్నీ కూడా ఒక పక్కన పెడితే, పరమ పవిత్రమైనటువంటి తిరుమల దేవాలయం, భక్తులం నమ్మకం, అక్కడ కనీసం తప్పనే మాట కూడా వినపడకూడదు అని కోరుకుంటాం. అటువంటి ఒక ఆలయానికి చైర్మన్గా బిఆర్ నాయుడు తెలిసి మళ్ళీ వీళ్ళందరూ వచ్చి సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడాలి. పాపం ఇంత కాపాడుతున్నారు, సరిపోవట్లేదు, ఇంకొంచెం కాపాడడానికి కూడా నడుంగట్టుంటారు ఎప్పుడు. నేను అడుగుతున్నాను, ఇక్కడ ఉండేటువంటి ఎంతో మంది భక్తులకి ఎంత బాధేస్తుంది? వైఎస్ఆర్సీపీ పార్టీగా చెప్పొద్దండి, కేవలం ఆ వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉండే వాళ్ళు చెప్పండి ఎంత బాధగా ఉంది. టీవీల్లో రకరకాలైనటువంటి మాటలు చెప్పారు. ఈరోజు చూస్తే ఆ మహిళకు అన్యాయం జరిగింది. ఆ మహిళ చెప్పింది మీకు చూడండి. టీవీ5 బిఆర్ నాయుడు గారికి ఉండక్కర్లేదు నైతిక విలువలు, నైతిక బాధ్యత, కానీ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్కి ఖచ్చితంగా నైతిక విలువలు ఉండాలి, బాధ్యత ఉండాలి. అతను చాలా గట్టిగా ఆ భగవంతుని నమ్మగలగాలి. అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం అరవీడు గ్రామంలోని ఆంజనేయ స్వామి గుడి క్రాస్ సమీపంలో 2 ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ ఎం తిరుమలయ్యతో పాటు బస్సులో ప్రయాణిస్తున్న గాయత్రి, పూజిత, సోమేశ్వరులు మొత్తం 4 గాయాల పాలయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను గాలివీడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు.
ప్రమాదం కారణంగా కొంతసేపు రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ ను నియంత్రించి రాకపోకలను పునరుద్ధరించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులపై పోలీసులు పంచ విసిరారు. 13 మంది క్రికెట్ బెట్టింగ్ ముఠాను అరెస్ట్ చేశారు. షేక్ జావేద్, బాలాజీ, షేక్ జీలాన్లు సిండికేట్ల ఏర్పడి బెట్టింగ్ నిర్వహిస్తుండటంతో ఎర్రగుంట్ల బైపాస్ లో ఓటీ షాప్ దగ్గర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో 4 పరారీలో ఉన్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తపరుస్తున్నారు. బెట్టింగ్ నిర్వాహకుల నుండి 13,34,000 నగదు బ్యాంక్ అకౌంట్ లో ఉన్న 14,12,288 పేమెంట్, 17 సెల్ ఫోన్లు, ఒక ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నామని అడిషనల్ ఎస్పీ విభూ కృష్ణ తెలిపారు. గురు అవన్నీ మనం పట్టుకున్నాము అండ్ వి అరెస్టెడ్ దోస్ పీపుల్ ఆల్సో. అందరూ అరెస్ట్ చేసిన తర్వాత మనం ఇన్వెస్టిగేషన్ చేసాము, ఇంటర్గేషన్ చేసాము. దాంట్లో వీళ్ళు బ్యాంక్ అకౌంట్స్లో ఉన్న ఒక 14,12,288 రూపీస్ కూడా మనం ఫ్రీజ్ చేసాము. ఇన్ఫ్యాక్ట్ అప్పుడు సీజ్ అయిన అమౌంట్ అక్కడ షాప్లో రికవర్ అయినది అరౌండ్ 11,34,000 రూపీస్. సో టోటల్గా మనం 25,46,288 రూపీస్ సీజ్ చేసాము. ఫ్రోజన్ అమౌంట్ అండ్ సీజింగ్ టోటల్ అమౌంట్ అంది. అండ్ 17 మొబైల్ ఫోన్స్, ఒక ట్యాబ్లెట్ కూడా సీజ్ చేసాము. దీస్ హ్యావ్ బీన్ యూస్డ్ ఫర్ బెట్టింగ్. సో ఇది మోడస్ ఆపరాండి అనేది ఎక్కడ ఉంటుందంటే దిస్ జావేద్ అండ్ జిలానీ వాళ్ళు తాజ్ 777 అని ఒక క్రికెట్ బెట్టింగ్ యాప్ ఏపీకే పట్టుకుంటారు. ఏపీకే పట్టుకొని ఇది డిస్ట్రిబ్యూటెడ్ టు ప్లేయర్స్ అండ్ అది యూజ్ చేసి వాళ్ళు బెట్ చేస్తారు అండ్ సెండ్ ద మనీ టు జావేద్. సో ఎవ్రీ వీక్ ఒక రోజు లైక్ టుడే కూర్చోపెట్టి అందరూ లాసెస్ అండ్ గెయిన్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. అండ్ సో వీ ఆల్సో ఫౌండ్ అప్పర్ లింక్స్ టు జావేద్ పైన ఎవరు ఉంటారని మనం వీ హ్యావ్ ఫౌండ్ అ కపుల్ ఆఫ్ పీపుల్. వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ అండ్ సో a couple of them are spread throughout India and outside India also. So we have mounted a watch and surveillance on them also. Will swiftly move to apprehend them also. So ఇప్పుడు ఈ టీంలో my it was the team was led by 2 CI వంశీ గారు అండ్ SI రాఘవేంద్ర రెడ్డి గారు అండ్ కానిస్టేబుల్స్ గురుశేఖర్ గారు, మధుసూదన్ రెడ్డి గారు అండ్ హెడ్ కానిస్టేబుల్ సంజీవ్ గారు. సో ఎవ్రీబడి యాక్టెడ్ వెరీ వెల్ అండ్ స్విఫ్ట్గా వెళ్ళి
అన్ని అరెస్ట్ చేయడం, రైడ్ చేయడం, సీజ్ చేయడం, దే డిడ్ వెరీ వెల్, వెరీ గుడ్ జాబ్. సో వి హావ్ బీన్, అండ్ నేను ముందే చెప్పాను దట్ వీఆర్ యూజింగ్ ద న్యూ లా, బిఎన్ఎస్ సెక్షన్లో ఆర్గనైజ్ క్రైమ్ పెట్టి విల్ మూవ్ ఫర్ సీరియస్ కేసు పెట్టి విల్ ప్రొసీడ్ అని నేను ముందే చెప్పాను. సో అట్లనే వీఆర్ పుట్టింగ్ ఆర్గనైజ్ క్రైమ్ సెక్షన్స్ అండ్ మూవింగ్ అహెడ్ విత్. సో అమౌంట్ కంప్లీట్ అమౌంట్ 25,46,288. దీంట్లో 14,12,288 రూపీస్ మనం బ్యాంక్లో సీజ్ చేసాం. సో వీళ్ళు ఏం చేస్తారంటే కొంత అమౌంట్ ఫిజికల్గా హ్యాండిల్ చేస్తారు, కొంత అమౌంట్ ఆన్లైన్లో పంపిస్తారు. సో ఆ రిలేటెడ్ అకౌంట్స్ కూడా మనం ఫ్రీజ్ చేసాం. క్యాష్లోనే మనకు 11,34,000 విత్ ద పర్సన్ మనం రికవర్ చేస్తాం. సో ఇంకా ఎవరైనా ఇంకా ఉన్నారు. సో మనం ఈరోజు మాత్రం ఇంతమంది పట్టుకున్నాము. ఇది డౌన్ స్ట్రీమ్. అప్ స్ట్రీమ్లో ఎవరెవరు ఉంటారనేది వీఆర్ వర్కింగ్ అవుట్. అండ్ వాళ్ళు ఇక్కడ లోకల్లో లేదు, బయట ఉన్నారు. సో వీఆర్ కలెక్టెడ్ అ లాట్ ఆఫ్ ఇంటెలిజెన్స్. వీళ్ళు ఫోన్స్ నుంచి ఎక్కడ నుంచి ఆ ఏపీకే ఫైల్ వచ్చింది, ఎక్కడ అల్టిమేట్గా డబ్బులు వెళ్తుంది అన్ని చూస్తున్నాము. సో వీఆర్ లుకింగ్ అట్ దట్ అండ్ eventually will catch them out. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రజలకు ముందుగా క్షమాపణ చెప్పిన తర్వాతే హైదరాబాద్ లో నవ నిర్మాణ సభ నిర్వహించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ తెలంగాణ ఏర్పడినప్పుడు 11 రోజులు అన్నం మానేశానని చెప్పిన వ్యక్తి ఇప్పుడు ఇక్కడ సభ పెట్టడం ఆక్షేపణీయం అని అన్నారు. కొండగట్టు అంజనేయ స్వామికి సంబంధించి ఈరోజు ఎవరైనా దేవాలయానికి పోతే రైట్ ఒక పెద్ద కార్యక్రమం చేసుకుంటూ నువ్వు దాన్ని రాజకీయపరంగా వాడుకొని ఏదో కొండగట్టుకి ఏదో చేస్తారు కావచ్చు. తిరుమల దేవస్థానం చైర్మన్ రావాలి, ఈవో రావాలి. నువ్వు దేవాదాయ శాఖ మంత్రి కూడా కాదు. అయినా పోనీ సరే, పరాయి రాష్ట్రమైన వస్తా ఉన్నాడని గౌరవించే విధంగా గౌరవించడం. ఇవాళ ఎందుకు మేము మాట్లాడుతున్నామంటే తెలంగాణ కోసం పార్లమెంటు సభ్యుడిగా ఆనాడు సకల జనుల సమ్మె ద్వారా తెలంగాణ అందరూ కూడా తెలంగాణ కావాలని అడిగినాం, పోరాటం చేసినాం. ఇవాళ తెలంగాణ పోరాట యోధులుగా అమరవీరులు కావచ్చు, లేదా పూర్తి స్థాయిగా ఇబ్బంది పడ్డటువంటి వాళ్ళు, కేసులు ఇతరత్ర ఉన్నటువంటి వాళ్ళని గుర్తించి గౌరవించాలి, గుర్తింపాలని ఒకవైపు తెలంగాణ ఉద్యమకారులను గుర్తింపు గౌరవాన్ని ఇచ్చే కమిటీ ఏర్పాటు చేసుకొని ఇక్కడ మనం ఆ కార్యక్రమం చేస్తూ ఉంటుంటే తెలంగాణ ఎట్లా పడితే అట్లా తిట్టిన ఆయనే, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి విఘాతం కలిగించిన ఆయనే, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో రైట్ ఇది ఒక ప్రజల ఆకాంక్ష, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మేము కూడా సహకరిస్తాడు బరలే. కానీ మరి ఈ నవనిర్మాణ సభను పెడతాడు, పోయి గుజరాత్లో పెడతలేవు, పక్కన కేరళలో పెడతలేవు, పక్క తమిళనాడు పెడతలేవు. ఓన్లీ తెలంగాణకు వచ్చి ఆయనే పైసలు ఇస్తే ఏ నటన అంటే ఆ నటన ఏమంటాడు, ఏ డ్రెస్ వేసుకోమంటే ఆ డ్రెస్ వేసుకొని ఎగురుతాడు. ఇక్కడికి వచ్చి భారతీయ జనతా పార్టీ డైరెక్షన్ ఈ డ్రెస్ వేసుకొని ఎగురుతుండు. తెలంగాణ వైషమ్యాన్ని సృష్టించాలి, రాజకీయమైనటువంటి విమర్శపూరితంగా మాట్లాడాలి. రైట్, నువ్వేమైనా పెట్టుకోవా, ఇది డెమోక్రటిక్ కంట్రీ. కానీ నా గుండెల మీద దాన్ని, నా తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని గాయం కలిగించేటువంటి కోనసీమ కొబ్బరి చెట్లు తెలంగాణ వాళ్ళ కళ్ళతోటి మాడిపోయినాయి అంటే, లేదా తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినలేదు బాధపడ్డా అన్నటువంటి వాడు ఇక్కడికి వస్తే మాట్లాడే ముందు దానికి జవాబు చెప్పాల్సిందిగా నేను డిమాండ్ చేస్తాను. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం జీకే మీడియాను చూస్తూనే ఉండండి.